ఫిఫా వరల్డ్ కప్ లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఆటలోనే కాదు ఇతరాత్ర అంశాల్లో సూపర్ రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. రౌండ్ ఆఫ్ 16 లో భాగంగా జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ మెక్సికో మ్యాచ్ సరికొత్త టీవీ రికార్డులను సృష్టించింది. అమెరికా టెలివిజన్ చరిత్రలోనే అత్యధికంగా 4,49,00,000 మంది ఈ సింగిల్ సాకర్ మ్యాచ్ ను లైవ్ లో వీక్షించినట్లు ఫిఫా అధికారికంగా ప్రకటించింది. వరల్డ్ కప్ నుండి ఆతిథ్యం చేసిన మెక్సికో నిష్క్రమించిన తర్వాత వారి హెడ్ కోచ్ జేవియర్ అగ్విరే పదవి నుంచి తప్పుకున్నారు. దీనితో బార్సిలోనా మాజీ డిఫెండర్, మెక్సికో సాకర్ లెజెండ్ రఫా మార్క్వేజ్ కొత్త హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టారు. అటు స్పెయిన్ చేతిలో ఓటమి తర్వాత పోర్చుగల్ కోచ్ రాబర్టో మార్టినెజ్ కూడా రాజీనామా చేశారు. జూలై 19న న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్ హాఫ్ టైం ప్రదర్శన ద్వారా ఫిఫా లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ సిటిజన్ ఎడ్యుకేషన్ ఫండ్ కోసం జస్టిస్ బీబర్, మడహన్నా, షకీరా మరియు బీటీఎస్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇప్పటికే విక్రయించిన ప్రతి టికెట్ నుండి $1 చొప్పున సుమారు 50 మిలియన్లు వసూలయ్యాయి. ఫిఫా వరల్డ్ కప్ లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఆటలోనే కాదు ఇతరాత్ర అంశాల్లో సూపర్ రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. రౌండ్ ఆఫ్ 16 లో భాగంగా జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ మెక్సికో మ్యాచ్ సరికొత్త టీవీ రికార్డులను సృష్టించింది. అమెరికా టెలివిజన్ చరిత్రలోనే అత్యధికంగా 4,49,00,000 మంది ఈ సింగిల్ సాకర్ మ్యాచ్ ను లైవ్ లో వీక్షించినట్లు ఫిఫా అధికారికంగా ప్రకటించింది. వరల్డ్ కప్ నుండి ఆతిథ్య దేశం మెక్సికో నిష్క్రమించిన తర్వాత వారి హెడ్ కోచ్ జేవియర్ అగ్విరే పదవి నుంచి తప్పుకున్నారు. దీనితో బార్సిలోనా మాజీ డిఫెండర్, మెక్సికో సాకర్ లెజెండ్ రఫా మార్క్వేజ్ కొత్త హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టారు. అటు స్పెయిన్ చేతిలో ఓటమి తర్వాత పోర్చుగల్ కోచ్ రాబర్టో మార్టినెజ్ కూడా రాజీనామా చేశారు. జూలై 19న న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్ ఆఫ్ టైం ప్రదర్శన ద్వారా 100 మిలియన్ల ఫండ్ సేకరించాలని ఫిఫా లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ సిటిజన్ ఎడ్యుకేషన్ ఫండ్ కోసం జస్టిస్ బీబర్, మడన్నా, షకీరా మరియు బీటీఎస్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇప్పటికే విక్రయించిన ప్రతి టికెట్ నుండి $1 చొప్పున సుమారు 50 మిలియన్లు వసూలయ్యాయి.